చాలా సంతోషం. నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గానికి ఒక సరిహద్దు లాంటి ప్రాంతమైనటువంటి హర్నాథపురం సర్కిల్లో నగర సుందరీకరణలో భాగంగా ఏదైతే సూర్య నమస్కారాల ఆ యొక్క ప్రతిమలు ఆహ్లాదకరంగా ప్రజలందరికీ కూడా ఎంతో ఒక సుందరీకరణ పద్ధతుల్లో చేసినటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి చేతుల మీదుగా మనం అందరం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధి పనుల జాతర సాగుతూ ఉంది. నెల్లూరు నగరంలో కానీ నెల్లూరు రూరల్లో కానీ నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో ఈ అభివృద్ధి పనుల జాతర ఎంత అద్భుతంగా చరిత్ర ఎరుగని విధంగా చరిత్ర చూడని విధంగా జరుగుతుందంటే దానికి కారణం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సహకారం అని తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాజకీయాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు అయినటువంటి వ్యక్తులు వారి కష్టం విలువ తెలిసి ఉంటే, పేదరికం బాధలు తెలిసి ఉంటే, ప్రజల అవసరాలు తెలిసి ఉంటే ఆ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ఆ ప్రజల అవసరాల కోసం, ప్రజల కష్టాలని ఏదైతే రూపుమాపేందుకు ఎంతో ఇష్టంతో పనిచేయాల తపన ఉంటుంది. ఆ కోవకు చెందిన వ్యక్తి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు. ఇప్పుడే కాదు, 2014-19లో ఆనాడు మొట్టమొదటిసారిగా వారు మంత్రి అయినప్పుడు కూడా ఆనాటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో చరిత్ర ఎరుగని అభివృద్ధిని నెల్లూరులో చేసి చూపించారు. మళ్ళీ ఈనాడు 2019-2024 ఆ యొక్క మధ్యకాలంలో అనేక అభివృద్ధి పనులు ఏదైతే ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో 2024 నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది అభివృద్ధి పనులు జాతర ఊపందుకుంది. నాకు కూడా చాలా చాలా సంతోషం. ఎందుకంటే మన ఎమ్మెల్యేలుగా ఉన్నామంటే 10 రకాల మేళ్ళు ప్రజలకు చేస్తేనే చిరస్థాయిగా ఉండిపోతాం. అలాంటి చిరస్థాయిగా ఉండే పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను చేయగలుగుతున్నానంటే దానికి కారణం ఒకటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీస్సులు, మరీ ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలను తెలియజేస్తూ ఉన్నా. ఇందాకే మీకు చెప్పా, కష్టం విలువ తెలిసి ఉంటే, ప్రజల బాధలు తెలిసి ఉంటే, పేదరికం విలువ తెలిసి ఉంటే ఆ యొక్క రాజకీయ నాయకులు ప్రజల కోసం ఎంత బాగా పనిచేస్తారో పొంగూరు నారాయణ గారి కారణం. ఈ ఉదాహరణ ఈనాడు ఇదే కాదు, మున్సిపల్ స్కూళ్ళు ఆధునీకరణలో భాగంగా ఈరోజు వీఆర్ఎస్ స్కూల్ దగ్గర నుంచి అనేక స్కూళ్ళు ఆధునీకరించి ఏదైతే కనీస వస్తువులు కల్పించి ఆ యొక్క స్కూళ్ళని ఒక అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడా కూడా ఏ పేదవాడు కూడా మేము కూడా కార్పొరేట్ స్కూళ్ళ మించి విద్య చదువుకుంటున్నాం అన్న సంతోషాన్ని ఇచ్చే విధంగా, ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా సాగుతూ ఉందంటే దానికి కారణం పొంగూరు నారాయణ గారు. వారిని మనస్ఫూర్తిగా రూరల్ నియోజకవర్గం పక్షాన, నెల్లూరు నగర కార్పొరేషన్ పక్షాన అభినందిస్తూ భవిష్యత్తులో పొంగూరు నారాయణ గారు సహకారంతో ఇంకా అభివృద్ధి చేస్తామని, ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు వారికి. దేనికంటే కేవలం వారు నగరానికి ఎమ్మెల్యే, రాష్ట్రానికి మున్సిపల్ శాఖ మంత్రి, నేను నగరానికి ఎమ్మెల్యేని అన్న ఆలోచన కాకుండా నగర రూరల్ నియోజకవర్గాల్ని 2 కళ్ళలా చూస్తూ అన్ని రకాల ఒక పెద్దన్నలా ప్రోత్సహిస్తున్నా. ఎందుకంటే యోగానంద్ దాని కార్యక్రమంలో ఈరోజు ముత్తుకూరు సెంటర్ అటు రూరల్ సిటీ రెండింటి కరెక్ట్గా ఇది బార్డరు సరిహద్దు. ఆ సరిహద్దులో ఒకప్పుడు ఏరియా చాలా భయంకరంగా ఉండేది. అట్లాంటి ఏరియాలో ఈరోజు సూర్య నమస్కారాల ఐడీలని చాలా చాలా చక్కగా మన యొక్క సంస్కృతిని అంతా ప్రతిబింబించేటట్టుగా చాలా చాలా చక్కగా అరేంజ్ చేశారు. అక్కడ ఆ ఐడియల్స్ని అరేంజ్ చేయటమే కాకుండా వాటర్ ఫౌంటైన్ ఒకటి చేశారు. అదేవిధంగా చిన్న వాకింగ్ ట్రాక్, అదేవిధంగా అక్కడ లైటింగ్స్ ఏర్పాటు చేశారు. యోగా చేసుకోవడానికి ఒక చక్కటి ప్లాట్ఫామ్, యోగా టీచర్ పైన ఉండేదానికి ఒక డయాస్, దాని కింద ఇచ్చి ప్లాట్ఫాము, ఆ విధంగా ఒక చక్కటి ఏర్పాటు చేసిన మరొకసారి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. దీనివల్ల యువత ఈరోజు ప్రతి ఒక్కరూ వారి యొక్క వ్యాపారాల్లో కావచ్చు, లేదా ఉద్యోగాల్లో కావచ్చు,
వారు ఎంతో మెంటల్గా స్ట్రెయిన్ అవుతున్నారు. ఆ మెంటల్ స్ట్రెయిన్ రిలీఫ్ కావాలంటే ఉండే మార్గం ఏంటంటే మనకున్న ప్రాచీనంగా ఎప్పటి నుంచో వచ్చిన యోగాలు చేయటం. గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే ఈరోజు దానికి ఫస్ట్ హై ప్రయారిటీ ఇస్తున్నారు. అదేవిధంగా మన భారత ప్రధాని కూడా ఈరోజు దానికి హై ప్రయారిటీ ఇస్తున్నారు. అటువంటి దాన్ని ఈరోజు ఇక్కడ నెల్లూరు ముత్తుకూరు సెంటర్లో చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఇది కాకుండా ఈరోజు అనేక కార్యక్రమాలు అటు రూరల్లోను సిటీలోను ఈరోజు జరుగుతున్నాయి. రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ జరుగుతుంది. అమృత్ 2.0, అదేవిధంగా ఏఐబి, అదేవిధంగా యుఐడిఎఫ్ అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి చేసాము. అవన్నీ కూడా యాక్చువల్గా టెండర్లు అయిపోయినాయి. మార్చిలో యాక్చువల్గా వర్క్స్ అన్నీ గ్రౌండ్ అవుతాయి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కూడా వీలైనంత వరకు ఈ రన్నింగ్కి 100% టౌన్లో అయిపోతుగా వాళ్ళందరితో యాక్చువల్గా డ్రైవ్ చేస్తున్నాం. అదేవిధంగా స్కూల్స్ ఇప్పుడే శ్రీధర్ చెప్పాడు. ఫస్ట్ ఒక మున్సిపల్ విఆర్ హై స్కూల్ని యాక్చువల్గా టేకప్ చేశాను. దాన్ని రాష్ట్ర స్థాయిలో, దేశీయ స్థాయిలోనే ఒక మోడల్గా చేసి చూపించాను. ఇప్పుడు మిగతా స్కూల్స్ అటు రూరల్ అండ్ సిటీ, రూరల్లో కూడా ఇప్పుడే డిఓ నన్ను పిలిచి అడిగాను ఎన్ని స్కూల్స్ ఉన్నాయని. వాళ్ళు వచ్చి 5 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయన్నారు. మున్సిపల్ స్కూల్స్ కాకుండా జడ్పీ స్కూల్స్ ఎన్ని కార్పొరేషన్లో ఉన్నాయంటే ఒక 4-5 ఉన్నాయి. మేము కరెక్ట్గా చూసి వస్తూ ఉన్నారు. వాటిని కూడా శ్రీధర్ రెడ్డి గారు యాక్చువల్గా వాటిని కూడా టేకప్ చేయమన్నారు. ఖచ్చితంగా వాటిని కూడా టేకప్ చేసి మొత్తం కార్పొరేషన్లో ఉన్న అన్ని స్కూల్స్, ఎందుకంటే అల్టిమేట్గా పేదవాడు డెవలప్ కావాలంటే ఎడ్యుకేషన్ ఒకటే. కూలివాడి యొక్క పిల్లవాడు కూలివాడుగా, ఆటో డ్రైవర్ పిల్లవాడు ఆటో డ్రైవర్గా, బేల్దారి మేస్త్రి కుమారుడు బేల్దారి మేస్త్రిగా ఉండకూడదు. వాళ్ళు ఇంకొక స్టెప్ ఎదగాలంటే దానికి మార్గం ఒకటి ఎడ్యుకేషను. ఆ ఎడ్యుకేషన్ ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం హై ప్రయారిటీ ఇస్తుంది. అదేవిధంగా నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీ కానీ సిటీలో కానీ ఈరోజు ఎమ్మెల్యేలుగా మేమిద్దరం దానికి హై ప్రయారిటీ ఇస్తూ రాబోయే 2 సంవత్సరాల్లో ఏదైతే విఆర్ హై స్కూల్ని డెవలప్ చేసిన ఆ విధంగా ఈ హై స్కూల్స్ అన్నింటి ఫస్ట్ చేసి ఆ తర్వాత ఎలిమెంటరీ స్కూల్స్ని టేకప్ చేయడం జరుగుతుంది. ఖజానా గత ప్రభుత్వం ఖాళీ చేసి తెలిపింది, 10 లక్షల కోట్లు అప్పు చేసింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతూ సంక్షేమ పథకాలు చేస్తూ డెవలప్మెంట్ కూడా ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందువల్ల నెల్లూరు ప్రజల్ని, కార్పొరేషన్ ప్రజల్ని నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది, కొద్దిగా ఓపిక పట్టండి. ఎలక్షన్స్ ముందు ఏదైతే మేనిఫెస్టో పెట్టాయి కానీ ఇలాంటి కంటెస్ట్ చేసే ముందు మేమిద్దరం ఈరోజు ఎమ్మెల్యేలుగా ఏదైతే ప్రజలకు చెప్పామో అంతకంటే ఎక్కువ చేస్తామని మరొకసారి తెలియజేస్తాం.